హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే క్రిస్పీగా బజ్జీలు చేసేసుకుందాం. బయట తినే హోటల్స్లో బయట క్రిస్పీగా లోపల ఉండలా ఉంటుంది. చూడండి, ఈ వీడియోలో బజ్జీని ప్రెస్ చేస్తే మధ్యలో ఉండలా కాకుండా చక్కగా క్రిస్పీగానే ఉంటుంది. ఇలా రావాలంటే అలా తయారు చేసుకోవాలి, చూద్దాం. 1/2 కప్పు పెరుగు, టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు వంట సోడా, ఎక్కువ వేసుకోవద్దు వంట సోడా, 1.5 కప్పు మైదా వేసుకోవాలి. 1/2 కప్పు పెరుగు, 1.5 కప్పు మైదా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగుతో బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని. ఈ పిండి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 అవర్స్ అయినా ఫెర్మెంట్ చేసుకోవాలి. 2 అవర్స్ ఫెర్మెంట్ చేసుకుంటే బజ్జీ క్రిస్పీగా వస్తుంది. మీరు ఫాస్ట్గా క్విక్గా చేసుకోవాలంటే ఒక 1 అవర్ అయినా ఫర్మెంట్ చేసుకోండి. ఇలా ఫర్మెంట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేయడం వల్ల బజ్జీలు మంచిగా వస్తాయి. ఆయిల్ హీట్ అవనిచ్చుకుందాం బాగా. ఆయిల్ బాగా మరిగిపోయిన తర్వాత ఇలా బజ్జీలు వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో వేసుకోండి బజ్జీలు, అప్పుడే మీకు మంచిగా వస్తాయి బజ్జీలు. వాటంతట అవే నూనెలో పైకి తేలాడుతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత గరిటతో అటు ఇటు తిప్పుకోండి. బజ్జీల్ని కలర్ఫుల్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి క్రిస్పీగా. వీడియోలో నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతే ఇంట్లోనే చక్కగా క్రిస్పీగా బజ్జీలు వస్తాయి. బయట హోటల్స్లో పైన క్రిస్పీగా లోపల ఉండలా ఉంటాయి కదా, అలా లేకుండా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి కూడా. వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. క్రిస్పీగా బజ్జీలు రెడీ. నేను పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.